పిల్లలు అలసిపోయారా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా కదా? రైట్ పిల్లలు, ఈ సమయంలో మన మధ్యలో మన ఫ్రెండ్ వచ్చేది ఉండే, ఇక్కడ దాకా వచ్చిందో అడుగుదాం. ఫ్రెండ్, ఎవరు ఎడతారా? ఎవరు ఏడ్చే గర్ల్స్? ఏడుతానమ్మా. అయ్యో ఇవాళ మంచిగా ఉండి కదా, ఎవరు ఏడుస్తున్నారు? ఎవరో ఏడుస్తూ వచ్చి, అయ్యో మన ఫ్రెండ్ వస్తా అంటున్నది కదా. ఫ్రెండ్, ఏందమ్మా ఏడుస్తున్నావు? అయ్యో అయ్యో దేవా, మాజీ ఏడ్చుకుంటూ వస్తాళ్ళు. ఎవరబ్బా? ఎవరో ఏడ్చుకుంటూ వస్తాళ్ళు. ఏయ్, నువ్వు ఏడ్చినావా? మీరు ఏడ్చిలా? ఓకే. ఎవరబ్బా? మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఎవరు వచ్చేది ఉండే, వస్తాలు. అరే నాయన, అమ్మా ఎందుకు ఏడుస్తానవరా? ఊకే అట్లా చూస్తాను ఏంది? నేను ఆమె కొట్టిందా? అట్లనే ఉన్నదన్న, నన్ను కొట్టినామే. నిన్ను కొట్టినవి ఈమెనా? ముందటి ఉన్నది ఈమెనా? కొట్టినవారా? ఇచ్చినవా? అవును. కొరికినవా? ఏం చేసినావు? పడేసినవా? పిల్లలు, ఇవి బ్యాడ్ గర్ల్ అన్నయ్య. వీడా ఊకే నన్ను కొడుతుంది. ఊరికే కొడుతుందా? అరే సిబిసిలో అదే నేర్చుకున్నారా మీరు? కొట్టడమా, గిచ్చడమా, కొరకడమా? కాదు కదా, మంచి పిల్లలు కదా మీరు. లేదన్నయ్య, మా అక్క ఊకి నన్ను బాగా కొడుతుంది అన్నయ్య. సండే స్కూల్ కు పోతుంటే. అవునా? ఏం పోతావు అని కోప్పడుతుంది అన్నయ్య. అవునా? ఎవరు? నాకు సండే స్కూల్ అన్నా, దేవుని స్టోరీలు అన్నా చాలా ఇష్టం అన్నయ్య. వావ్, పిల్లలు చేపలు కొట్టండి. సిబిసిలో నేర్పించే స్టోరీస్ అంటే చాలా ఇష్టం అంట. అవునమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు అన్నయ్య. అట్లా చూస్తానమ్మా వాళ్ళను. అన్నయ్య వీళ్ళు సైలెంట్ గా ఉండట్లేదు అన్నయ్య, సైలెంట్ బాగా అల్లరి చేస్తుండ్రు. అవునా? పిల్లలు అల్లరి చేస్తారా మీరట? మా పిల్లలు చేయట్లేదు, వాళ్ళు మంచి పిల్లలు. నేను పోతానయ్య. పోతావా? మా అక్కలాగా వీళ్ళు కూడా బ్యాడ్ గర్ల్స్. అవునా? నేను ఎప్పుడు దేవుని స్టోరీలు విందాం, దేవుని వాక్యాలతో నేను ఎప్పుడు బిజీగా ఉంటే వీళ్ళు వచ్చి ఊకే. అవునా? వాళ్ళని గుంజుదాందా, ఊకే కొట్టుకుందాందా, తిట్టుకుందాందా? అవునా? పిల్లలు కొట్టుకుందాం పిలుచుకుంటారా మీరట? కాదు కాదు, వీళ్ళు మంచి పిల్లలు, అట్లా కాదు, పిచ్చి పిల్లలు కాదు మా వాళ్ళు. మా వాళ్ళు మంచి పిల్లలు. నువ్వే. ఎవరు కొట్టిల్లు అమ్మ నిన్ను? మా అక్క కొట్టిందని. అక్క కొట్టిందా? మీరు ఇంటికాడ ఇదే పని చేస్తారా ఊకేగా? లేదన్నయ్య, నేను మంచిగానే ఉంటాను. మా అక్కనే ఊకి నన్ను కొడుతుంది అన్నయ్య. అవునా? అదే నువ్వు రెగ్యులర్ సండే స్కూల్కి వస్తావు కదా, ఇట్లా ఎందుకు ఎడతాను, ఇలా ఎందుకు కొట్టుకుంటాలని అడుగుతానా. సరే మా, నీ పేరు ఏం పేరు? నా పేరు, నీ పేరు డాలీ. ఏం పేరు? డాలీ. గాలా? డాలీ. డాలా? గాలి అనుకున్నామ్మా. మా అక్క పేరు అన్నయ్య అది. అవునా? మీ అక్క పేరా? అవును. మీ అక్క పేరు గాలా? అవునన్నయ్య. ఊకే గిర్ర 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 తిరుగుతుంది అన్నయ్య. ఊరికే గిర్ర గిర్ర అటు తిరుగుతుందా? అవునవును, అటు తిరిగితే గాలే, కరెక్టే. ఓకే ఓకే. అందుకనే ఇప్పుడు ఒక్క దగ్గర ఉండదన్న, దేవుడు చెప్పిన మాటలు అస్సలు వినదన్న. అందుకనే కొట్టుకున్నారా ఇప్పుడు? లేదన్నయ్య, మా అక్కే నన్ను కొట్టింది, నేను కొట్టలే ఎవరిని. అవునా? ఏ పిల్లలు ఇంటికా డిష్ కొట్టుకుంటారా ఎప్పుడు? మీరు గిచ్చుకుంటారా? లేదు కదా. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కొట్టుకుంటారట. మరి డాలీ గాలి ఏది? మీ అక్క ఏది మరి? వస్తుంది అన్నయ్య. వస్తుందన్నా? తీసుకురా పో, గాలి సంగతి చెప్తాం. మంచి మాటలు చెప్పన్నయ్య మా అక్కయ్యకు. చెప్పాలనా? లేకపోతే మా అక్కయ్య మరి లోకంలో పడి సాతాను బిడ్డగా మారిపోద్ది అన్నయ్య. అవునా? మా అక్క గురించి ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య. సరే సరే, రమ్మని పో. ఈ సిబిసిలా సరే ఏమేమి చెప్తాం అవన్నీ చెప్తాం. పిల్లలు చెప్తామారా? ఓకే అన్నయ్య, అవన్నీ చెప్తాం గాలికి. ఓకేనా? రైట్. ఓకే బాయ్. నన్ను తీసుకురా మెల్ల చర్చిలాగా పంపి. దెబ్బకు ఏసై బిడ్డలాగా మారిపోవాలన్నయ్య మా అక్కయ్య. అంతేనా? రైట్ రైట్. అల్లరి పిల్ల ఏసై పిల్లగా మార్చబడాలి, అంతే కదా? అవునన్నయ్య. రైట్ రైట్. పిల్లలు మీరు అల్లరి పిల్లరా? ఏసై పిల్లలా అల్లరి పిల్లలా?
సూపర్ నాన్న. ఇప్పుడు అల్లరి పిల్ల వస్తుందట, మాతో మాట్లాడదాం. రైట్ రైట్. డాలీ వాళ్ళ చెల్లి అక్కత్తట, మనం మాట్లాడదామా? ఓకేనా పిల్లలు, మాట్లాడదామా? ఏది వచ్చిందా? మళ్ళీ కింది దిగిందా? ఆమె అసలే గాలి అంటున్నా, కింది దిగుతుంది, పైకి ఎక్కుతుంది, పైకి ఎక్కుతుంది, కిందికి దిగుతుంది. కిందికి వెళ్ళి వస్తాడా ఏంటి? ఏమైనా తినుడు కొంతమందికి. మామ అరే వచ్చింది, అది మాట్లాడదాం. మళ్ళీ పోయింది, తినతే కావచ్చు. ఏందమ్మా? ఏంటన్నా ఇది? రాగానే ఏందంటే నానా, వాము అల్లరి పిల్లు ఉన్నట్టున్నది. పిల్లలు సప్పుడు ఎక్కడ ఉండండిరా, లేదా మీరంతా నా దోస్తులే కదా? కాదు కాదు కాదు, చిచ్చి, మేము అందరి పిల్లలం కాదు. లేదు లేదు, వీళ్ళంతా నా దోస్తులే. కాదు, వీళ్ళందరూ మంచి పిల్లలు. చెప్పండి, మేము మంచి పిల్లలు అని చెప్పండి. కాదు కాదన్నా. నువ్వెంత ఆగమా మనిషినో. మీ అక్కయ్య, మీ చెల్లమ్మ వచ్చింది ఇంత ముందు, డాలి వచ్చింది. నువ్వంత గాలి గాలి పని చేస్తావు. నీ పేరు గాలి పెట్టినట్టే కదా, నిజమేనా? కాదన్నా. నీ పేరు ఏం పేరు మరి? అంత అవుతుంది. అంత అవుతుందేనా? మరి నువ్వు ఇప్పటిదాకా ఇంటి వాటి తిరిగి వచ్చినట్టున్నావు కదా? అన్న తిరుగుతా. ఏమున్నది? ఏమున్నదా? ఊరికే తిరుగుడు పనేనా? అవునన్నా, ఎండాకాలం సెలవులు ఇచ్చారు కదా. అమ్మో, ఎండాకాలం సెలవులు ఇచ్చి అంటే ఏం చేస్తాడా? ఊరికే తిరుగుడు. తిరుగుతారా పిల్ల? ఎండకు మీరు తిరుగుతారా మీరు? మా పిల్లలు అలా కాదు, ఎండ తిరగకుండా మా అయ్యగారు సంఘ పెద్దలు అందరు కలిసి మంచిగా సిబిసి పెట్టిలు మాకు ఇక్కడ. అందుకనే మంచిగా 10 days 15 days మేము మంచిగా మందిరంలో ఉన్నాం. తెలుసా నీకు? కాదన్నా, సిబిసి అంటే ఏంటిదన్న అంతకు? చెప్పండి రా, సిబిసి అంటే చెప్పండి మీరు అసలు. అన్నా చెక్కిరా పిల్లలు, వీళ్ళంతా మా దోస్తులే అన్న. వీళ్ళందరూ మీ దోస్తులేనా? అవును. అల్లరి వీళ్ళు అల్లరి పిల్లలా? కాదు కాదు కాదు, మా పిల్లలు చక్కని పిల్లలు. చప్పలు పట్టుకొని మీరు అందరూ. చిచ్చి, అల్లరి పిల్లలు కాదు నీలాగా. అన్నా అసలు ఏబిసి ఉంటది కానీ సిబిసి ఇక్కడ ఉంటది అన్న. అన్ని తప్పులు చెప్తాడు. కాదు, మేము చిల్డ్రన్ బైబుల్ క్లబ్ పెట్టుకున్నాము. కాదన్నా, చికెన్ బిర్యానీ సెంటర్. ఓ నాయనో, నువ్వేమైనా తిండిపోతున్నట్టున్నది. తిండిపోతులకు ఏమైనా తిండి గురించి ఆలోచించదు. అవునా కదా పిల్లలు? వెలుగు సంబంధులు అయితే వెలుగు గురించి ఆలోచిస్తారట, దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లలాగా ఆలోచిస్తారు. అదే తిండిపోతులు అయితే చీకటి సంబంధులు అయితే చీకటి లాగానే మాట్లాడుతుంటారు. మీరు చీకటి పిల్లలా? కాదు కాదు, మా పిల్లలు మంచి పిల్లలు. కానీ నువ్వు అట్లా గాలి గాలి తిరగకు, సిబిసి అయిపోతుంది. ఇప్పటికైనా సండే స్కూల్లో ఇక్కడ సిబిసిలో కూర్చోవాలా అన్న? కూర్చో. ఇక్కడ చాక్లెట్ ఇస్తారా? ఇంకా సిబిసికే రాలే, చాక్లెట్లు ఇస్తారని అడుగుతాను. అవునా, నాకు అప్పుడు నేను చూసిన బాగా ఇచ్చినావు చాక్లెట్లు. అవునవును, మరి మంచిగా ఉంటే ఇస్తాం మేము. నీలా తిరిగితే గాలి గాలి చెప్తే ఇయ్యం మేము. అస్సలు ఎదురుగా ఒక్కనే కూర్చుంటా, ఇట్నే ఉంటుంది. చిన్నోడా మంచి కూర్చో. ఇప్పుడేమి అనేది కదా గాలి గాలి చెప్తాను. గీనలాగా అస్సలే ఉండ నేను. మంచిగా చేతులు కట్టుకొని ఉంటా. మంచి చేతులు కట్టుకోండి, మంచి చేతులు కట్టుకోండి. గాలి గాలి పిల్ల మంచిగా అవుతా అంటే మీరేంద్ర మంచిగా ఉన్నారు, ఆగమవుతారు. మంచి చేతులు కట్టుకోండి. రైట్ రైట్, వెరీ గుడ్. తెలుసా? అవును, నీ పేరు ఏం పేరు నాన్న? నా పేరు. నీ పేరు? నువ్వు చెప్పినావు కాకన్నా, గాలి అని. గాలి? అదే పేరు నాది. గాలా? ఆయన నిజంగానే గాలి అట. మీ చెల్లమ్మ పేరు ఏం పేరు? అట్లా చూస్తాను మీద ఆమెను. నేను అన్నది ఆమె అట్లా ఎందుకు చూస్తాను? మా చెల్లె డాలి, నేను గాలి. అవునా? లొల్లి. ఈమె మీ ఫ్రెండా? ఆమె లొల్లి అన్న, లొల్లి ఆమె పేరు. ఆమె లొల్లా? నీ పేరు లొల్లి అట, అందుకే ఆగమా ఉన్నావు నువ్వు. గాలి డాలి లొల్లి అట నీ పేరు. అవునా? అట్లా కాదు, మా పిల్లలు మంచి పిల్లలు వీళ్ళు. అవునా? ఇక్కడ సిబిసి, మన సండే సిబిసిలో మా పిల్లలు 10 days వచ్చిలా. మీరు అందరు వచ్చిలా? వాళ్ళు మంచి దేవుని పాటలు, దేశం గురించిన ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నారు ఇక్కడ. అవునా? వాళ్ళ లోపల దైవ భక్తి, దేశభక్తి రెండు ఉన్నాయి మా పిల్లల మధ్యలో. అవునా అన్న? అవునవును. వాళ్ళు ప్రతిరోజు మా దేశ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తారు. తెలుసా నీకు? అవునా? మందిరంలో ఏం చేస్తారా గుడ్డాలు వీళ్ళు? దేశం కొరకు ప్రార్థన చేస్తారు, మా ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాకుండా చక్కని భవిష్యత్తును మాకు యేసయ్య అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు. అన్న, నేను పెద్దగా పోలీస్ కావాలనుకుంటున్నా, కావచ్చా? పోలీసు కావాలనుకుంటే
ఒకేసారి నువ్వు కాలేవు నాన్న, నువ్వు దేవుని మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడమే కాదు, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులు లోబడి ఉండడమే కాదు, బాగా చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడే గొప్ప వాళ్ళు అవుతారు. అవునా కదా పిల్లలు? అవునా కాదా? మనం గొప్ప వాళ్ళు కావాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు? అన్న ఒకవేళ నేను కొంచెమే చదువుతున్నా అనుకో, కొంచెమే చదివితే గొప్ప వాళ్ళు ఎట్లయితారు నాన్న? కారా? కారు. బాగా చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు. మా పిల్లలకి ఇక్కడ మేము అవే నేర్పిస్తాం. ఏ ఏమని లేదన్నా, తెలుసా? మీరు టీవీ బాగా కావాలి. చదువుకోవాలి, మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. చెప్పలు కొట్టండి ఒకసారి పిల్లలు. చూసిలా ఆ గోల్తో మా పిల్లలు ముందుకెళ్తారు. నువ్వేమో గాలి తిరుగుతావు. లేదన్నా, నేను కూడా కొద్దిగా అర్థం చేసుకుంటానన్నా. అర్థం చేసుకుంటానవా? వెరీ గుడ్ నాన్న. అన్నా, మరి అందరూ మా చెల్లెల్ని ఎందుకు మెచ్చుకుంటారు, నన్ను ఎందుకు తిడతారో నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నా. చూసిలా పిల్లలు, మందిరానికి వచ్చే పిల్లల్ని అందరూ ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. అదే గాలి తిరిగి అనుకోండి, మీరు అందరూ అల్లరి చిల్లరి చేసిన అనుకోండి, మిమ్మల్ని మెచ్చుకుంటారా పిల్లలు? చెప్పారా? మెచ్చుకుంటారా? అస్సలే మెచ్చుకోరు. కాబట్టి మీరు అల్లరి చిల్లర తిరగకుండా ఎప్పటికీ దేవుని మందిరంలో ఉండాలి. అంత మాత్రం కాకుండా బాగా చదువుకోవాలి. ఓకేనా పిల్లలు? మీ తమ్ముడిని తీసుకొస్తావా మరి? మా తమ్ముడు అన్న, మా తమ్ముడు ఊరికి పోయిండు అన్న. ఊరి పోయిండా? ఓ నాయనో, రైట్ రైట్. సరే, మా పిల్లలైతే ఊరికి పోకుండా ఈ 10 రోజులు ఎంచక్క దేవుని మాటలు నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు. అంత మాత్రం కాకుండా ఇదిగో ఎలా జీవించాలో నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పటి నుండే. అలా చూస్తావిందమ్మా నన్ను? అన్నా, మరి నేను ఇక్కడ ఓన్లీ జ్యూస్ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, రస్నా ఇచ్చి భోజనం మాత్రమే పెడతారు అనుకున్నా. మంచి విషయాలు చెప్తున్నా, నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అన్న. అవునా? వెరీ గుడ్, వెరీ. చూసిన పిల్లలు అందరు ఏమనుకుంటారట బయట నుండి వాళ్ళు? ఏదో రసన పోసి పిల్లలకు ఏమో చెప్తారు అనుకున్నారట. కానీ లోపలికి వచ్చినాక గాలికి తెలుస్తాను ఏమని, ఇక్కడ దైవభక్తి దేశభక్తిని నేర్పిస్తాలని చెప్పేసి. నిజంగా అన్న, నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా అన్న. ఓకే ఓకే పిల్లలు, మీ అందరికి ఆనందంగా ఉందా? ఓకేనా? చూసిలా మా పిల్లలు. నేను సండే స్కూల్లో ఒక పాట నేర్చుకున్నా, అది పాడినా. పాడతావా? చిన్న పాట పాడు. ఓకే. వచ్చా పిల్లలు మీకు? నేర్చుకుంటామని చెప్పండి. వస్తే పాడడం లేదా నేర్చుకుంటాం. ఏసే దగ్గరికి వస్తావా, 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 ఏసే దగ్గరికి వస్తావా, 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 మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను, మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను. బా అన్నీ ఎంత బాగుంది. చాలా బాగుంది. చప్పలు కొట్టండి అన్నా. మా చెల్లేస్తుంది, మిగతా పాట మా చెల్లె పాడుతుంది అన్న. మీ చెల్లె పాడుతుందా? మీ చెల్లె తమ్ముని ఇద్దరు కూడా పంపినానా? ఓకే అన్న. ఓకే ఓకే. సుశీల పిల్లలు గాలిగా తిరిగే గాలి మంచి విషయాలు నేర్చుకున్నది. ఓకేనా? రైట్ రైట్, వెరీ గుడ్. కాబట్టి మీరు కూడా ఇదిగో పిల్లలు, ఈ రోజుతో సిబిసి ముగించబడుతుంది కదా, మళ్ళీ రేపు పొద్దుండి అమ్మ వచ్చినవారా? వెరీ గుడ్, వెరీ గుడ్. డాలి అన్నా, మీ అక్కయ్య గాలి వచ్చింది నాన్న. అవునా అన్నయ్య? ఆమెను సరి చేసి పంపించిన మరలా. నిజంగా ఈ రోజు నుండి నీతో పాటు మంచిగా ప్రార్థన చేసుకుంటదట. చాలా థ్యాంక్స్ అన్నయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి పాట కూడా పాడిందంట కదా అన్నయ్య? అవునవును, మీతో కంటిన్యూ చేస్తావు. నువ్వు పాడతావా? సాతాన్ దగ్గరికి వెళ్తావా, 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 వెళ్ళం. సాతాన్ దగ్గరికి వెళ్తావా, 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 పిచ్చోడంటారు నిన్ను, రాళ్ళతో కొడతారు నిన్ను, పిచ్చోడంటారు నిన్ను, రాళ్ళతో కొడతారు నిన్ను, చీపో అంటూ అందరి నుండి దూరం చేస్తారు, చీపో అంటూ అందరి నుండి దూరం చేస్తారు. ఏసే దగ్గరికి వస్తావా, 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 ఏసే దగ్గరికి వస్తావా, 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 మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను, మంచోడంటారు నిన్ను, ప్రేమిస్తారు నిన్ను, అడిగిందల్లా ఇస్తారు, స్నేహం చేస్తారు. అన్నయ్య, ఈ రోజు నుంచి మా అక్క కూడా నా ఫ్రెండ్ అయిపోయింది అన్నయ్య. పిల్లలు చప్పలు కొట్టండి ఒకసారి. నిజంగా చూడండి, డాలి చక్కని పాట పాడింది. ఏంటి అట? ఏసే దగ్గరికి వస్తే మంచి పిల్లలు అంటారట, సాతాన్ దగ్గరికి పోతే పిచ్చి పిల్లలు అంటారట, రాళ్ళతో కొడతారట. కాబట్టి
మీరు సాతాన్ లెక్క సాతాన్ బిడ్డల్లాగా పంచాయతీ పిచ్చి పిచ్చి చేయద్దు. అమ్మనని చెప్పిన మాట వినాలి. ఇంట్లో చెప్పే పనులు మీరు చెయ్యాలి. చెయ్యాలి. బాగా చదువుకోవాలి. ఇలా చేసినప్పుడు మీరు దేవుని పిల్లలు అవుతారు. పిచ్చి పిచ్చి చేసి అల్లరి చేసి వీళ్ళని వాళ్ళని కొట్టిలనుకోండి, అప్పుడు ఏ పిల్లలు అంటారు నిన్ను? మా అక్కలాగానే గాలి. సైతాన్ పిల్లలు అంటారు. అవును, వీళ్ళ అక్కయ్యలాగానే సేమ్. ఓకేనా పిల్లలు? ఉమ్. కాబట్టి వీళ్ళ అక్కయ్యలాగా ఉండకుండా మనం ఎట్లుండాలి? యేసయ్య బిడ్డల్లాగా ఉండాలి. బిడ్డల్లాగా ఉండాలి. ఓకేనా? ఉంటారా అన్నయ్య వీళ్ళంతా మరి? ఉంటారా పిల్లలు? అందరు చెప్పండి రా, ఉంటారా? ఉంటారు కదా? మా అక్క దోస్తుంటారా? లేదు, నీ ఫ్రెండే, నీ దోస్తులమే మేము. అన్నయ్య ఆ, మరి ఇప్పటికి చాలా ఆలస్యమైంది అన్నయ్య. వెళ్తావా? నేను వెళ్ళొస్తాను అన్నయ్య. బాయ్ నాన్న, చప్పలు కొట్టండి. బాయ్ డాలికి చప్పలు కొట్టండి. డాలి బాయ్ 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 నాన్న. ఓకే పిల్లలు, సుశీల డాలి మంచి పాప కాబట్టి వాళ్ళ అక్కయ్య గురించి మందిరానికి వచ్చి చెప్పి వెళ్ళింది. వాళ్ళ అక్కయ్య కూడా అన్నయ్య బాయ్ అన్న. అరే నువ్వు వచ్చినావమ్మా. ఓకే బాయ్ 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 నాన్న. బాయ్ అన్న. బాయ్. మళ్ళీ వెళ్తా బిల్లు. బాయ్ బాయ్. బాయ్ మంచి సండే స్కూల్ పో. అన్నయ్య శ్రీ బీచ్ కి తప్పకుండా పో. తప్పకుండా అన్నయ్య. చెల్లమ్మని కొట్టకిక. అస్సలు కొట్టాను మంచి పిల్లలు అయితే కొట్టుకోరు. అన్నయ్య. బ్యాడ్ పిల్లలు అయితే ఎప్పటి కొట్టుకుంటా అంటారు. లేదన్నయ్య, నేను మారిపోయాను అన్నయ్య. మారిపోయినవా మార్చిపోయినవా? మారిపోయాను అన్నయ్య. మారిపోయిందంట. చప్పాలు కొట్టండి. వెరీ గుడ్. మీరు కూడా ఈ 10 రోజులు చాలా విషయాలు నేర్చుకున్నారు కానీ మీ హృదయంలో యేసయ్యను పిలుచుకున్నారా? మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఓకే, మీ హృదయంలో యేసయ్య ఉంటే ఇక మీరు తప్పు చేయాలి. ఓకేనా నాన్న? ఓకే అన్నయ్య. పిల్లలు, మన హృదయంలో ఎవరు ఉంచుకోవాలి? యేసయ్యను. ఎవరిని? యేసయ్యను. అబ్బా అన్నయ్య, వీళ్ళు కూడా చాలా నాలాగానే మారిపోయినారు అన్నయ్య. అవునా? ఓకే ఓకే. బాయ్ పిల్లలు. బాయ్ చెప్పాను నాన్న. బాయ్ 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 బాయ్. రైట్ రైట్. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం పిల్లలు. మనం కూడా ఇప్పటి నుండి మంచి పిల్లలాగా ఉండాలి. ఓకేనా? రైట్, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు అంటూ అందరి పెద్ద ముఖాలు మీరు కద్దాం. ఎవరి చూడద్దు.